ఫ్రెండ్స్ ఈ సేల్లో కనుక ఈ సౌండ్ బార్ మీకు అండర్ 15,000 వస్తే అసలు వదలదు. మోస్ట్లీ ప్రతి సేల్లో మనకి అండర్ 15,000లో వస్తుంది. బట్ ఈ సేల్లో నాకు తెలిసి 12-13 రూపాయలు వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఏం ఆలోచించకూడదు, దీన్ని మీరు స్ట్రైట్ అవే తీసుకోవచ్చు. ఏం సౌండ్ బార్ అనే కదా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. మా ఫ్రెండ్ యూజ్ చేస్తున్నాడు దీన్ని, ఆల్మోస్ట్ ఆల్ సిజిల్ వస్తుగా అయితే వచ్చింది ఇది. నేను చెప్తుంటాను ప్రతిసారి, నేను టెస్ట్ చేశాను బాగానే ఉంటుంది తీసుకోండి. బట్ ప్రతిసారి కామెంట్లో అడిగే క్వశ్చన్ అన్న సోనీ S20R రివ్యూ కావాలని. ఇక వాడిని రిక్వెస్ట్ చేసి నేను వెళ్ళి తీసుకొని వచ్చి ఈ రోజైతే వీడియో చేస్తున్నాను. 2 days అయితే అయిందనమాట తెచ్చి. సో దీని గురించి నాకు తెలుసు, బట్ మీకు కొత్తగా ఒక వీడియో రూపంలో అయితే తీసుకొస్తున్నాను. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి సోనీ S20R 5.1 డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ అనమాట. దీని ప్రైస్ అనేది మనకి 17,000 ఉంటుంది. బట్ సేల్లో ఎప్పుడు మీకు 13,000-14,000కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజే కాదు 17,000కి తీసుకోవచ్చా లేదనేది కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫస్ట్ మనకి డిజైన్ చూస్తే, డిజైన్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, సౌండ్ బార్లో మనకి ఫ్రంట్ సైడ్ చాలా స్లిమ్ అండ్ స్లీక్గా ఉంటుంది. సౌండ్ బార్ అనేది చాలా స్లిమ్గా ఉంటుంది అండ్ స్లీక్గా ఉంటుంది అండ్ చాలా చిన్నగా కూడా ఉంటుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది లుక్ అనేది. మీరు చూడవచ్చు ఇక్కడ డివైడ్ చేశారు 3 పార్ట్ లాగా, ఇక్కడ ఫ్రంట్ డివైడ్ చేసి అయితే మీకు కనిపిస్తుంది. అండ్ అలానే సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ కూడా డిజైన్ మీరు చూడవచ్చు సింపుల్గా అండ్ చాలా బెటర్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దాంతోపాటు సౌండ్ బార్ డిజైన్ మీరు చూసినట్టయితే సబ్-వూఫర్ ఫ్రంట్ అయితే ఉంటుంది అండ్ ఎయిర్ త్రూ కూడా మీకు ఫ్రంటే కనిపిస్తుంది అనమాట. అండ్ అలానే మీకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే పోర్ట్స్ ఎవ్రీథింగ్ కనెక్టివిటీ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి అయితే మనకి చూడడానికి అయితే ఉంది. మీకు కనిపించవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మనం మివి రీసెంట్గా చేసిన వాటిలో నాకు సబ్-వూఫర్లో ఇట్లా ఇవ్వడం నాకు నచ్చదు. బట్ సోనీ చేసిన పర్ఫెక్ట్గా చేస్తుంది అనడానికి ఒకటి ఏదైతే ఈ సౌండ్ బార్ ఉందో, ఈ సౌండ్ బార్ కనెక్ట్ చేసే కేబుల్ అనేది మీరు చూడొచ్చు చాలా అంటే చాలా బాగా ఉంటుంది. సో ఇలా ఇచ్చి ఒకవేళ సబ్-వూఫర్కి ఇచ్చిన పర్లేదు, స్టిల్ డిస్ప్లే అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కంట్రోల్స్ కూడా మనకి సబ్-వూఫర్ మీద ఉంటాయి. ఇట్స్ ఓకే, రిమోట్ ఉంటుంది. బట్ ఒకవేళ టీవీ పక్కన పెట్టకపోతే మాత్రం మనం ఏ మోడ్లో చూస్తున్నాం ఏంటి అనేది డిస్ప్లే అయితే కనిపించదు. అదొక్కటి తప్పితే వీళ్ళు సబ్-వూఫర్లో ఇచ్చినప్పటికీ సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ మీరు ఏవైతే ఉన్నాయో వాటి వైర్ అయితే వెరీ హ్యూజ్. అంటే నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన వాటిలో ఇంత పెద్ద వైర్ అయితే దేంట్లో ఇవ్వలేదు. సౌండ్ బార్ కూడా పెద్ద వైర్ ఇచ్చారు. సో డిజైన్లో పర్ఫెక్ట్గా కొంచెం చేసినా సరే, సబ్-వూఫర్ నుంచి ఇంప్లిమెంట్ చేసినా సరే ప్రాపర్గా చేశారు. అదొక మంచి విషయం అయితే అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్. అంటే మీరు జీబ్రానిక్స్ కానీ, బోట్ కానీ, మోటరోలా కానీ, మివి కానీ ఏ బ్రాండ్తో మీరు కంపేర్ చేయలేరు. నేను చెప్తున్నాను కదా, ఓకే బోట్లో కొన్ని సౌండ్ బార్స్ బెటర్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, జీబ్రానిక్స్ బెటర్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బట్ వెన్ కమ్స్ టు బిల్డ్ క్వాలిటీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ. చాలా స్ట్రాంగ్. మీకు వెదర్ ఇట్ ఈ సౌండ్ బార్ కానీ, లేకపోతే మీకు ఏదైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి అవి కానీ, సబ్-వూఫర్ కానీ, ఎస్పెషల్లీ వీళ్ళు ఏదైతే గ్రిల్ ఇచ్చారో గ్రిల్ అనేది టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు. వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. సో బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఎక్సలెంట్, 100కి 100 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక కనెక్టివిటీ ఆప్షన్స్ విషయానికి వస్తే మాత్రం కనెక్టివిటీ మనకి ఎనలాగ్ ఉంటుంది అండ్ అలా మనకి HDMI ARC సపోర్ట్తో వస్తుంది అండ్ ఆప్టికల్ ఉంటుంది, USB ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని మీరు సాంగ్స్ వినాలనుకుంటే వినొచ్చు. ఇక రిమోట్ అయితే మీకు ఇలా చూడడానికి అయితే ఉంటుంది. రిమోట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. స్టాండర్డ్ ఉంటుంది, సినిమా ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, వాయిస్ ఉంటుంది అండ్ నైట్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ ఇక సబ్-వూఫర్ కంట్రోల్ కూడా ఇచ్చారనమాట. బేస్ మీరు తగ్గించుకోవాలని పెంచుకోవాలనుకున్నా సరే ఇక్కడ మీకు కంట్రోల్ అయితే ఇచ్చారు. బట్ రెబుల్స్ ఇట్లాంటివన్నీ అయితే ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేదు ఏంటి, అది బెటరా కాదనేది నేను ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు అయితే క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫస్ట్ మనం ఇక ఆడియో క్వాలిటీ వెరీ ఇంపార్టెంట్. ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 400 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది అన్న. అదేంటన్నా 17,000 రూపాయలు ప్రైస్ పెట్టాం, 400 వాట్స్ ఏంటి అనిపించవచ్చు. నేను చెప్తున్నాను కదా, దీని 400 వాట్స్ మివి 700 వాట్స్ కంటే బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. ఏది Q780 ఉంది కదా మీ వాళ్ళది, దానికంటే బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. దీని 400 వాట్స్ మోటరోలా కంటే 500-600 వాట్స్ అది దానికంటే బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో వాడిన డ్రైవర్స్ క్వాలిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మోర్ ఎవర్ వాటేజ్ కంటే కూడా, వాటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ డ్రైవర్ క్వాలిటీ లేకపోయినా మంచి క్వాలిటీ డ్రైవర్ యూజ్ చేయకపోతే రాదు. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, మావాడు తుక్కుగా వాడాడు, మీరు ఇక్కడ వీడియోస్లో చూపిస్తాను చూడవచ్చు. సో క్వాలిటీ ఉంది కాబట్టి చెప్పాలి. అండ్ ఇక ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది డాల్బీ డిజిటల్ సపోర్ట్తో వస్తుంది 5.1. అండ్ ఇక వాల్యూమ్ విషయానికి వస్తే వెరీ హై. ఒక మీడియం సైజ్ హాల్ నుంచి బిగ్గర్ సైజ్ రూమ్స్ వరకు మీరు ఆరామ్సే యూజ్ చేయొచ్చు. వెరీ వెరీ హై వాల్యూమ్ వస్తుంది. అండ్ అలానే బేస్ ఇక్కడ గురించి మాట్లాడుకుంటే బేస్ అనేవి 2 రకాలు. ఒకటి లోవర్ బేస్, ఇంకోటి అప్పర్ బేస్. లోవర్ బేస్ అంటే ఏంటంటే మనకి వినిపించదు బేస్ అనేది, కానీ ఆ ఫీల్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. బట్ ఇది వచ్చేసి అప్పర్ బేస్ అంటే ఏంటంటే వినిపిస్తూ ఉంటుంది. మనకి డీజే స్పీకర్లు అంటే మరి పెద్ద డీజే స్పీకర్లు ఏమో, మామూలుగా డీజే స్పీకర్లు ఏముంటుంది, ఎంత దూరం ఉన్నా సరే బేస్ దమ్ 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 అని వినిపిస్తుంది. అందులో వచ్చేది అప్పర్ బేస్. సో లోవర్ బేస్ అనేది, లోవర్ బేస్ అంటే వెరీ సింపుల్గా 20-30 హెర్ట్జ్ నుంచి అనమాట. అదే మనకి 50 నుంచి 80 మధ్యలో ఉండేది అప్పర్ బేస్. అలాంటి అప్పర్ బేస్ మీకు ఇందులో బిలీవ్ మీ
టాప్ నాచ్ అప్పర్ బేస్ అయితే ఉంటుంది. ప్రతి బేస్ మీకు చెవులకు వినిపిస్తూ ఉంటుంది. మోర్ ఎవర్ ఒకవేళ మీకు వైబ్రేటింగ్ అనేది ఇష్టం అనుకుంటే మాత్రం మీకు మార్కెట్లో వేరే ఉన్నాయి, అవి కూడా నేను సజెస్ట్ చేస్తాను. లేదు మీకు అప్పర్ బేస్ అంటే వినిపించాలి, బేస్ అంటే దమ్ గుద్దాలి అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ఆప్షన్. 100% అప్పర్ బేస్ అనేది టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఈ రూమ్లో పెట్టి వేరే బయట నుంచి విన్నా లేకపోతే ఈ రూమ్లో విన్నా మీకు బేస్ అయితే బాగా వినిపిస్తుంది. ట్రెబుల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఎంత బ్యాలెన్స్డ్ అంటే ఎంతైతే కావాలో అంతే ఉంటాయి. అందుకని వీళ్ళు ట్రెబుల్స్ కంట్రోల్ ఇవ్వలేదు. బ్యాలెన్స్డ్ ఆడియో అంటే ఒక ప్రాపర్ ఆడియో ఎంతైతే రావాలో అంత ట్రెబుల్స్ అయితే వస్తుంది. ఎక్కువ రావట్లేదు, తక్కువ రావట్లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి వోకల్స్ పర్ఫెక్ట్. అండ్ యూజువల్గా ఏంటంటే నేను చెక్ చేసిన అన్నింటిలో కూడా వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంటల్స్ కానీ అన్ని సౌండ్ బార్స్లో ఏమవుతుంది, ఈ స్పీకర్స్లో దమ్ము లేక, సౌండ్ బార్ స్పీకర్స్లో దమ్ము లేక ఏదో జస్ట్ ట్రెబుల్ లాగా వస్తుందన్నమాట వాయిస్ అనేది. ఒరిజినల్ సినిమా థియేటర్లో మీకు ఏదైతే వాళ్ళ ఒరిజినల్ వాయిస్ వస్తుందో బ్యాలెన్స్డ్ ట్రెబుల్ తోటి నా ప్రాపర్ వోకల్స్ మీకు ఎలా వినిపిస్తున్నాయో అట్లాంటి వోకల్స్ మీకు ఇందులో వస్తుంది. ఎక్సలెంట్ వోకల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓవరాల్గా ఇన్స్ట్రుమెంటల్ కానీ ఓవరాల్ ఆడియో క్లారిటీ గురించి నన్ను ఈ సౌండ్ బార్కి రేట్ చేయమంటే ఎక్సలెంట్ సౌండ్ బార్, కళ్ళు మూసుకొని తీసుకోదగ్గ సౌండ్ బార్. మీరు అప్పర్ బేస్ లవర్ అయితే 100% అయితే తీసుకోవచ్చు. మీకు లోవర్ బేస్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ నేను చెప్పే ఆప్షన్ జిబ్రానిక్స్ 9400 Pro ఉంటుంది. దాంట్లో కొంచెం లోవర్ బేస్ ఉంటుంది. అంటే మీకు కొన్నిసార్లు బేస్ వచ్చినప్పుడు వైబ్రేట్ అవుతూ ఉంటుంది, దుమ్ అని చెప్పేసి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే డమ్ గుద్దుతూ ఉంటుంది, అంటే చెవి కనిపిస్తుంది, ఇది అదే ఫీల్ అవుతారు. సో ఆప్షన్ ఈజ్ యువర్స్. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ కన్జ్యూమర్స్కి ఏంటంటే మోర్ ఎవర్ ఫీల్ కన్నా వినిపించేది ఎక్కువగా ఇష్టం ఉంటుంది. నేను బయట చాలామందిని టేస్ట్ చేశాను, ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా వాళ్ళకి వినిపించే బేస్ ఇష్టం. నాకు పర్సనల్గా ఆ వైబ్రేటింగ్ బేస్, అందుకని నేను సామ్సంగ్ వాడుతున్నాను Q990C అనేది, అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది బేస్ అన్న పర్సన్ టు పర్సన్. అండ్ వైబ్రేటింగ్ బేస్ అనేది లో హెడ్జ్లో వచ్చే లోవర్ బేస్ అనేది బడ్జెట్లో మనకి అంతగా ఎక్కువ దొరకవు, బట్ ఉన్నాయి. జిబ్రానిక్స్ 9400 Pro అనేది మీకు బెటర్ లోవర్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నన్ను అడిగితే సోనీ అనేది బ్రాండెడ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. ఐటమ్ మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 17,000 రూపాయలు దీని ప్రైస్ ఉంటుంది. బట్ ఈ సేల్లో నాకు తెలిసి లెస్ దాన్ 13,000-14,000లో వస్తుంది. ఆ ప్రైస్లో వస్తే మాత్రం దీన్ని వదులుకోకండి. బట్ గుర్తుపెట్టుకోండి, నేను ఇన్ని సౌండ్ బార్స్ టెస్ట్ చేసి రివ్యూ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలంటే ప్లీజ్ యూజ్ మై లింక్. ఈ సేల్లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడు వీడియో చూసినా సరే, మీకు సేల్ ముందే వీడియో వస్తుంది కాబట్టి వీడియో చూసినా సరే, బట్ సేల్ అప్పుడు మాత్రం ఈ వీడియో ఓపెన్ చేసి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. మన ఛానల్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చాలా అంటే చాలా అయితే తీసుకురాబోతున్నాను. సౌండ్ బార్స్ నా ముందు మీరు చూస్తే చాలా సౌండ్ బార్స్ ఉన్నాయి. వాటన్నిటి వీడియోస్ రివ్యూ షూట్ అయిపోయాయి, ఎడిటింగ్లో ఉన్నాయి. వెరీ సూన్ వాటి వీడియోస్ కూడా వస్తాయి. ఎందుకు వెరీ సూన్ వస్తాయి అని చెప్తున్నా అంటే, ఇది చాలా మంది అడిగారు కాబట్టి ఫస్ట్ దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఆ తర్వాతకి అవన్నీ కూడా మోటరోలా, మివి, జిబ్రానిక్స్, గోవా ఇవన్నీ కూడా మన ఛానల్లో రివ్యూస్ అయితే వస్తాయి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.